హలో నమస్తే. ఇంకొక రేషియల్ డిస్క్రిమినేషన్ ఇంకా రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే అది దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలా. నార్త్ ఈస్ట్ వాళ్ళే క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియన్ డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్. ఎస్సీ ఎస్టీల మీద చేసేది క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీద చేసేది రిలీజియన్ డిస్క్రిమినేషన్. నార్త్ ఈస్ట్ వాళ్ళ మీద చేసి నార్త్ ఈస్ట్ వాళ్ళు బ్లాక్ ఉన్నారు, నల్ల ఉన్నారు, చింకిల్లాగా ఉన్నారు, ఇదంతా రేషియల్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు రేషియల్ డిస్క్రిమినేషన్ మీద ఒక పెద్ద మార్నింగ్ నుంచి ఒక చర్చ రన్ అవుతుంది ఢిల్లీలో. ఒకసారి అది వినండి. అది విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఏంటంటే, मेरे क्लाइंट ज्यादातर सिंगल लड़के हैं जिन्हें बीवी की जरूरत है. Alleged race ruckus on camera. Fight over power supply gets ugly. Arunachal girls claim that there was name calling over northeastern origin, and both sides are hurling abuses. This has been caught on camera. Local fight gets ugly. Racial undertone. Meghalaya Chief Minister Conrad Sangma steps in and ఇది ఇండియా టుడే ఇంకొక ఛానల్ and और उसने एक छोटा सा एसी का जो है उसको वो इजीली एंड कर सकता था, लेकिन उसने एंड नहीं किया. उसने पर्सनली हमें अटैक करने का धमकी दिया, हमें नंगा नचवाएंगे ऐसे बोल के खराब वाली बातें की. हाँ, दोनों ने पत्नी ने कुछ भी ऐसे बोला कि मेरे पति के साथ सो जाओ. Breaking news that is coming in right now at this moment. Big breaking news coming in of an incident of racial discrimination which has surfaced in the national capital. Sorry. Big breaking. A case has been registered in Delhi's Malviya Nagar against a couple in connection with an incident of alleged racial abuse and సో అది రేషియల్ అబ్యూస్కి సంబంధించి అంటే ఇది సర్వసాధారణంగా ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామాల్లో చేసుకునేది. అది బూతులు పక్కింటోళ్ళు తిట్టుకునేటప్పుడు కులాలు పెట్టి మతాలు పెట్టి మీరు అలాంటి వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళు తిట్టడం అనేది సర్వసాధారణం. రోజు కొన్ని వందలు జరుగుతాయి. కానీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేషనల్ ఛానల్ వాళ్ళు చూపించారు కాబట్టి నేను చూపిస్తున్నాను. ఎక్కడో ఢిల్లీలో 2 కుటుంబాలు తిట్టుకుంటే నువ్వు దాని మీద మాట్లాడాలా రమేష్ అని మీకు అనిపించవచ్చు. ముఖ్యమంత్రి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్, అతని పేరు కాన్రాడ్ అయినా అతని పేరు మేఘాలయ ముఖ్యమంత్రి, అతను ట్వీట్ చేశాడు. కాన్రాడ్ కే సంగ్మా చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ. అతను ట్వీట్ చేసి డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ నార్త్ ఈస్ట్ పీపుల్ మస్ట్ స్టాప్ అని ట్వీట్ చేశాడు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాడు కాబట్టి నేను కవర్ చేస్తున్నా. కాంట్రవర్సీ ఏంటంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు, మీరు ఫేస్ చేసేది కనెక్ట్ అవ్వచ్చు. మలయవా నగర్లో ఒక ముగ్గురు యంగ్ మహిళలు అంటే మరి పెళ్ళి అయిందా లేదు తెలియదు వాళ్ళకి, కుర్రోళ్ళు అట మహిళలు మొత్తం కూడా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి అక్కడ ఉన్నారట. ఢిల్లీలో ఒక ఇల్లు తీసుకొని ఉన్నారట. అక్కడ ముగ్గురు ఆడపిల్లలు పక్కింటిలతో గొడవ వచ్చింది. ఎందుకో ఏంటి చిన్న గొడవ, పెద్ద గొడవ కదా, చిన్న గొడవ. ఏంటి గొడవ? అక్కడ ఏదో దుమ్ము ఇల్లు కట్టేటప్పుడు దుమ్ము వస్తుందనో లేదా చెత్త వేయటమో ఏదో జరిగిందండి. అక్కడ పక్కింటి మీద గొడవ అయింది. ఇద్దరికి గొడవ అవుతుంటే ఆ గొడవలో ఈమె మాట్లాడింది వీడియోలో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో షేర్ చేస్తే దాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి షేర్ చేశాడు. దాన్ని ఆమె ఏమందంటే ఇంటి పక్క ఆమెని మీరు మసాజ్ పార్లర్ ఉంటాయి కదా, మసాజ్ పార్లర్లు నార్త్ ఈస్ట్ వాళ్ళు వచ్చి బ్యూటీ పార్లర్లో మసాజ్ పార్లర్లో పనిచేస్తూ ఉంటారు. నార్త్ ఈస్ట్ వాళ్ళు ఇటు కేరళ వాళ్ళు అటు నార్త్ ఇండియాలోకి వెళ్ళి టీచర్లుగా పనిచేస్తూ ఉంటారు. కేరళ వాళ్ళు టీచర్లుగా నర్సులుగా చేస్తుంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఇట్లా మసాజ్ పార్లర్లో అట్లా చేస్తుంటారు. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు గురకాలుగా అట్లా చేస్తూ ఉంటారు. మెజారిటీ చేస్తుంటారు. ఎక్కువ మంది చేయరుగా, అందరూ చేయరుగా. నార్త్ ఈస్ట్లో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారుగా, నార్త్ ఈస్ట్లో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారుగా, పొలిటీషియన్స్ కూడా ఉంటారుగా,
కిరణ్ రిజిజు సెంట్రల్ మినిస్టర్, అతను కూడా నార్త్ ఈస్టే అతను. అందరూ మెసేజ్ పార్లర్లో కాదు కదా. ఇప్పుడు కిరణ్ రిజిజు సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, అతను నార్త్ ఈస్ట్, అతను మెసేజ్ పార్లర్ నడుపుకుంటాడు ఏంటి? అతను నడుపుకోడు. ఇక్కడి నుంచే వివక్ష అనేది ఇక్కడ ఇది దిస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ వివక్ష. ఎస్సీ ఎస్టీ బీసీల్లో కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, కోటీశ్వర్లు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ గొడవ వచ్చినప్పుడు కులం అనేది సబ్కాన్షియస్ మైండ్లోకి వచ్చి వెంటనే తిట్టేస్తారు. నువ్వు మాలోడివి మాదిగొడివి అని తిడతారు కదా. అలా తిట్టారు ఏమని మీరు అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు మసాజ్ పార్లర్లో పనిచేసి వ్యభిచారం చేస్తారు అందట పక్కింటావా. అది సోషల్ మీడియాలో కవర్ అయ్యి వెళ్ళిపోయింది. అది మొత్తం ముఖ్యమంత్రికి వెళ్ళింది, మేఘాలయ ముఖ్యమంత్రికి. అతను ట్వీట్ చేశాడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ కే సంగ్మా ట్వీట్ చేసి యూ మస్ట్ స్టాప్ డిస్క్రిమినేషన్ ఆన్ నార్త్ ఈస్ట్ పీపుల్ అని. అది కాంట్రవర్సీ. నేషనల్ ఛానల్ నుంచి మార్నింగ్ నుంచి దొబ్బుతున్నారు వాళ్ళు మనల్ని. ఇదే అంతటితో అనలేదట, మీరంతా వ్యభిచారం చేస్తారందట. నార్త్ ఈస్ట్ వాళ్ళు మొత్తం వ్యభిచారం చేస్తారందట. వాళ్ళు ఎందుకు వ్యభిచారం చేస్తారు నార్త్ ఈస్ట్ వాళ్ళు తెలియదు. ఓకే, మరి ఆమె అదే ఉందనే ఎస్సీ ఎస్టీని కూడా అంటుంటారు కదా, మీరంతా బజార్ వాళ్ళు అది ఇది అంటారు కదా, వ్యభిచారం చేస్తారు, ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు ఇంతే ఉంటారు, ఇది ఇట్లన్నీ అంటారు కదా. కొన్ని ఈజీగా అనేస్తారు కొన్ని. అలా నార్త్ ఈస్ట్ వాళ్ళని అన్నారట వాళ్ళు. ఓకే, సో అది దానికి సంబంధించింది. అఫ్కోర్స్ ఎఫ్ఐఆర్ పెట్టారు, ఎందుకంటే సంగమానే పోస్ట్ చేస్తే ఇంకా సీరియస్ మ్యాటర్ కదా. ఎఫ్ఐఆర్ పెట్టారు. రేషియల్ మరి వాళ్ళకి ఏ కేసు మీద పెట్టారో తెలీదు. ఓకే, వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, బట్ ఎస్సీ ఎస్టీ పెట్టలేదంటే అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన ఇది ఒక గొడవ. వాళ్ళు అప్పర్ కమ్యూనిటీకి ఎస్సీ ఎస్టీలు అయితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేవాళ్ళు ఎఫ్ఐఆర్లో. ఎస్సీ ఎస్టీ లేదు అంటే అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన నార్త్ ఈస్ట్ వాళ్ళకు కూడా వివక్ష ఏంటి? నువ్వు చింకీ దానివి, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు వ్యభిచారం చేస్తావు, మసాజ్ పార్లర్లో పని చేస్తావని ఆ రేషియల్ అనమాట ఇది. ఓకే, ఇది ఒక ఇష్యూ అయితే. ఇంకొకటి ముస్లిం అతను, ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇతని పేరేంటో బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్, ఇతని పేరేంటే సుఖ్బీర్ సింగ్ జోనాపూరియా, రాజస్థాన్ మాజీ ఎంపీ, బీజేపీ ఎంపీ. ఇతను గొడవ ఏంటి ఒకసారి వినండి. ఈ బీజేపీ ఎంపీ గొడవ ఏంటి ఒకసారి వినండి. వీళ్ళందరూ ఒక్కసారి ఉన్నది ఇక్కడ దొరికింది. ఇదిగో యాడ్లు వస్తాయి. నేను వేరే ఛానల్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా యాడ్లు వస్తాయి. అరే ఒక్కసారి ఉండండి, యాడ్ తగిలింది దానికి. In Rajasthan, former BJP MP Sukhbir Singh Jaunpuria is facing allegations that he refused to distribute blankets to Muslim women during a local event. The video you're seeing on your screens at the moment is now circulating. This video shows Jaunpuria asking a woman her name. She identifies herself as Sakura. ఇది రిలీజియస్ డిస్క్రిమినేషన్, అది రేషియల్ డిస్క్రిమినేషన్, ఇది రిలీజియస్ డిస్క్రిమినేషన్. ఇదేంటి? సుఖ్బీర్ సింగ్ జోన్పురియా ఇతను మాజీ బీజేపీ ఎంపీ అట. అక్కడ దుప్పట్లు పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. దుప్పట్లు పంచుతున్నాడు, పేదల మొత్తానికి దుప్పట్లు పంచే ప్రోగ్రాం. రాజకీయ నాయకులు చేస్తుంటారు కదా దుప్పట్లు పంచడం. అవన్నీ పంచుతూ ఉంటే మధ్యలో ఒక ఆమె వచ్చిందట. ఆమె వస్తే నీ పేరు ఏందని అడిగాడట. ఆమె ఏదో ముస్లిం పేరు చెప్పిందట. ఆ పక్కన ఉన్న వాళ్ళకి వద్దు, ఆమెకి ఇవ్వగాకు, ఇక్కడ ఎవరైనా సరే ముస్లిమ్స్ ఉంటే మీరు వెళ్ళిపోయి మీకు ఇవ్వను అన్నాడట. ముస్లిమ్స్కి దుప్పట్లు పంచే కార్యక్రమంలో పేదలకు దుప్పట్లు పంచుతున్నప్పుడు ముస్లింలకి ఇవ్వనని చెప్పాడట అతను. అదొక డిస్క్రిమినేషన్. అది ఎందుకు ఇవ్వనన్నాడంటే ఈ మాట అన్నాడంట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని తిడతా ఉంటారు మీ ముస్లిమ్స్, అందుకని మీకు ఇవ్వను, హిందువులకే ఇస్తా అన్నాడట బీజేపీ అతను.
మరి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఒక ముస్లిం పెద్దలను పిలిచి వాళ్ళతో కూర్చొని ఫోటో తీసి షేర్ చేశాడు. చాలామంది ముస్లిం మినిస్టర్స్ ఎవరు లేరనుకుంటా. ముస్లిం డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్ ఉంది. ముస్లిమ్స్ చాలామంది బీజేపీలో ఉన్నారు. ఇక్కడ తెలుగు ఛానల్లో కూడా ఒక అతను కూర్చుంటాడు, అతని పేరు ఉంది షఫీనా ఎవరు, ఒక అతన్ని బీజేపీ నాయకుడిని అని చెప్పి బీజేపీతో మాట్లాడుతుంటాడు. ఒక ముస్లిం వ్యక్తి తెలుగు ఛానల్లో మాట్లాడుతుంటాడు. మరి వీళ్ళందరూ బీజేపీలో ఉన్న ముస్లిమ్స్ కదా, వాళ్ళంతా ముస్లిమ్స్ బీజేపీలో కూడా ఉన్నారు కదా. ఇదేందో ముస్లిం పేరు ఉంటే మేము ఇవ్వము, మీరు పొద్దున్న లేచిందే అందరు తింటారు కదా నరేంద్ర మోడీ గారిని. క్రిస్టియన్స్ అందరూ తింటారు కదా, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తుంటారు. మీ క్రిస్టియన్స్ అంటే నాలంటోడు విమర్శిస్తుంటారు రోజు. నేను విమర్శిస్తాను ఎందుకు, నేను ఐడియాలజికల్గా ఒక అలైన్ అయి ఉన్నాను కాబట్టి, నా ఐడియాలజికల్గా ఉన్నాను కాబట్టి నేను విమర్శిస్తాను రోజు. క్రిస్టియన్స్ అందరూ విమర్శించరుగా. కేరళ క్రిస్టియన్స్ మోడీకి సపోర్ట్ చేస్తున్నారు, మేఘాలయ క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఆయనే క్రిస్టియనే. ఆంధ్రప్రదేశ్, కేరళ, గోవా ఎక్కడెక్కడ క్రిస్టియన్ ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళందరూ బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ మళ్ళీ క్రిస్టియన్స్ని తిడతారు. ఓకే, ఇప్పుడు అలాగే ముస్లిమ్స్ చాలామంది వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ముస్లిమ్స్కి బ్లాంకెట్లు ఇవ్వనని చెప్పి ఎత్తేసిందంట. అది సంగతి. ఇది రిలీజియస్ డిస్క్రిమినేషన్. థ్యాంక్ యూ, నమస్కారం.